అన్న. మేము ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ మొత్తము స్టేట్ మొత్తం ఇప్పుడు ఏపీవీపీ కాదు, డిపిహెచ్ కాదు, డిసిహెచ్ఎస్ కాదు, ఎన్హెచ్ఎం కాదు, ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ ఇక్కడ మేము ఉన్నామండి. మాకు న్యాయం కావాలని అడుగుతున్నాము. గత దశాబ్ద కాలం నుంచి మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. మేము ఇన్ని కాలాలుగా మేము కాంట్రాక్ట్ వ్యవస్థలోనే మగ్గిపోతున్నాము. మాకు ఎప్పుడు న్యాయం చేస్తారు? మాకు ఎప్పుడు రెగ్యులర్ నోటిఫికేషన్ వదులుతారు? ఏఎన్ఎంలోనే జిఎన్ఎంలో చేయండి, డాక్టర్స్ చేయండి, ఏదైనా చేయండి, మాకేం లేదు. మా కాంట్రాక్ట్ నర్సులకు మాకు ఏం చేస్తారండి? ఎన్నో అగచాట్లు పడి ఇన్ని సంవత్సరాలు కరోనా టైంలో మా ప్రాణాలు తెగించి, మా పిల్లలకు తెగించి, మా భర్తలు, మా ఫ్యామిలీస్ ప్రజలకు సేవ చేస్తాము. ఇప్పుడు రోడ్డు మీద అడుక్కుంటున్నాము, ముష్టి అడుక్కుంటున్నాము, రోడ్డు మీద ముష్టి అడుక్కుంటున్నాము. మాకు కనీసం మా ముష్టి వేయండి, మాకు న్యాయం జరిగించండి, మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వండి. మా కాంట్రాక్ట్ పనిచేస్తున్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ని రెగ్యులర్ చేయండి. మా చదువుకు న్యాయం చేయండి. మాకు ఏది వేరే హోదాలు మేము అడగట్లేదు. మా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాలుగా మేము మగ్గిపోతున్నాము. మా జీవితాలను మాకు న్యాయం చేయండి. మా కుటుంబాలకు మేము రోడ్డున పడితే మా పిల్లలకు అనాథలు దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు. మాకు ఒక కుటుంబ భద్రత లేదు, ఒక ఉద్యోగ భద్రత లేదు, ఒక లీవ్స్ ఏదైనా బాగలేకపోతే ఇప్పుడు మాకు 1 month పెట్టుకోవడానికి ఒక మెడికల్ లీవ్ కూడా లేని స్థితిలో ఉన్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ముష్టెత్తుకుంటున్నామండి. 10 మందికి సేవలు చేసే స్టాఫ్ నర్సులు రోడ్డు మీదకి వచ్చి మేము ముష్టెత్తుకుంటున్నామండి. మాకు ఓటు హక్కు ఉంది. ఇన్ని వేల మంది స్టాఫ్ నర్సులు ఓటు వేసింది మీకే. మమ్మల్ని న్యాయం చేయండి. మీరు న్యాయం చేయని పక్షంలో మేము ఇంకొక వేరే దిశకైనా మా ప్రాణాలు అర్పించడానికైనా మేము వెనుకాడమని మీడియా సమక్షంగా మేము తెలియజేసుకుంటాం. పేరు చెప్పండి. చెప్పండి సార్. కోవిడ్లో ప్రాణాలు అర్పించి మేము పనిచేయడమే కాక ప్రతిరోజు కూడా టీబీ, హెచ్ఐవి, ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధుల మధ్య మేము చేస్తూనే ఉన్నాము. ఆల్రెడీ కోవిడ్లో చచ్చిపోయిన స్టాఫ్ నర్సెస్ ఎన్ని విఘాతాలు వచ్చినా కానీ, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మేము ఏ రోజు కూడా గవర్నమెంట్ బయటకు వచ్చేసి అడగలేదు. కానీ ఈరోజు ఏంటంటే వేల రిప్రజెంటేషన్స్ ప్రతి అధికారికి ఇచ్చినా కూడా అది మీ వరకు చేరుతుందో చేరలేదో తెలియదు, కానీ అస్సలు చేరనివ్వట్లేదు. మీరు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, గత ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే కాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులను కూడా ఎంతో బాధ పెట్టిందని చెప్పేసి ఈరోజు ప్రతి ఉద్యోగస్తులకు మేము ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నాము. కానీ ఈ కొన్ని రోజులు వచ్చిన తప్పిదాన్ని కొనసాగిస్తున్నారనంటే మనకి వెనకాల మాకు తెలియట్లేదు. మేము కోర్టుకి కేసు వేసినా కూడా దీన్ని కంటిన్యూ చేసి దానికి కోర్టుకి మాకు దొరకకుండా ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు సార్. మాకు స్టాఫ్ నర్సెస్ ఈరోజు మేము నిరసన చేస్తున్నాం సార్. ఈ విషయంలో మీకు ఏమయ్యో లేదో మాకైతే మాత్రము వెంటనే రెగ్యులరైజేషన్ చేయకపోతే మేము ఈ నిరసనను కంటిన్యూగా చేస్తాం సార్. మేము దీన్ని ముందుకు కొనసాగించి మేము కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ప్రజల ప్రాణాలకి అవతల పక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారు సీఎం గారు అడుగు పెడతానే స్టాఫ్ నర్సులు ఎంత వాళ్ళ పాత్ర ముఖ్యమనేది తెలియజేస్తూ ప్రపంచానికి 7,500 పోస్టులని ఒక్కసారిగా మాకు ఘనంగా ఏర్పాటు చేసి ఆయన చేతుల మీదుగా మా స్టాఫ్ నర్సులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి గౌరవించారు. మరి ఏపీ ప్రభుత్వానికి మేము ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. మాకు కూడా అదే గౌరవాన్ని మీరు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు జీ కమాల్ మీ ఫ్రమ్ కడప.